Hello, and welcome to another set. Which of the following is a correct statement about the ecological succession? It always leads to decrease in species diversity, which is not right. Climax community is determined by climate, nizme. It is random and unpredictable, nizme. Secondary succession takes longer than the primary succession. సో యాక్చువల్గా ఇది కరెక్ట్ అండి. క్లైమాక్స్ కమ్యూనిటీ అనేది క్లైమేటే కాదు, ఒక్కోసారి ఆర్గానిజమ్స్ కూడా డిటర్మైన్ చేస్తూ ఉంటాయి. ఓకే, క్లైమాక్స్ కమ్యూనిటీ అనేది ఇట్ ఈస్ ర్యాండమ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ ఏం కాదు, ఇట్ ఈస్ ప్రిడిక్టబుల్. బట్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మాత్రం మోస్ట్ వ్యాలిడ్ ఆప్షన్ అండి. సెకండరీ సక్సెషన్ టేక్స్ లాంగర్ దాన్ ది సారీ క్లైమాక్స్ కమ్యూనిటీ ఇస్ డిటర్మైన్డ్ బై ది క్లైమేట్ అన్నది మెయిన్. దీనిలో వచ్చేసరికి ఐఎమ్ రియల్లీ సారీ, ఐఎమ్ జస్ట్ సో డమ్ యూనో. ఇదేనండి కరెక్ట్ ఆన్సర్. క్లైమాక్స్ కమ్యూనిటీ ఇస్ డిటర్మైన్డ్ బై ది క్లైమేట్. సెకండరీ సక్సెషన్ అనేది ప్రైమరీ సక్సెషన్ తో పోల్చుకుంటే తక్కువ షార్ట్ టైం అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సెకండరీ సక్సెషన్ ఈజ్ షార్టెస్ట్, అది ఫాస్టర్. సెకండరీ సక్సెషన్ ఈజ్ ఫాస్టర్. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ది సో దాన్ని బట్టి క్లైమాక్స్ కమ్యూనిటీ ఈజ్ డిటర్మైన్డ్ బై ద క్లైమేట్ అనేది it's more valid point. Okay, it is predictable. The value of the biodiversity includes direct values like food and medicine, indirect values like ecosystem service, aesthetic and ethical values. So 1, 2, 3 అన్ని కూడా ఈ బయోడైవర్సిటీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి పోచింగ్ అంటే ఇల్లీగల్ హంటింగ్ ఈజ్ ఎ మేజర్ కాజ్ ఆఫ్ decline in the tiger population in India. Tigers are hunted for their bones and skin used in traditional medicine. Both A and R are true and R is correct explanation of A. Which of the following is endemic and endangered bird of the India? మెయిన్ వచ్చేసరికి ఫారెస్ట్ ఔలెట్ అండి. ఇది అసలు ఎక్స్టెంట్ అయిపోయిందని అనుకున్నారు, బట్ మెయిన్ వచ్చేసరికి ఇది ఇంకా బతికే ఉంది. సో ఫారెస్ట్ ఔలెట్ అనేది వచ్చేసరికి ఎక్స్టెంట్ అయిపోయిందని అనుకున్నారు, బట్ ఇట్స్ మెయిన్లీ ఎండమిక్ టు ది సెంట్రల్ ఇండియా. ఓకే, ఫారెస్ట్ ఔలెట్ అంటే ఏం లేదండి, ఔలే. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 క్లాసిఫైస్ ఫారెస్ట్ ఇంటూ మెయిన్లీ ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అన్న ఉద్దేశంతో క్లాసిఫై చేయడం జరిగింది. మరియు విలేజ్ ఫారెస్ట్ అని. అప్పటికి ఇంకా నేషనల్ పార్క్స్, సెంచురీస్ ఇదేం పెట్టలేదు, అది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పెట్టడం జరిగింది. సెక్షన్ 18 వచ్చేసరికి వైల్డ్ లైఫ్ సెంచురీ, సెక్షన్ 35 కింద నేషనల్ పార్క్స్ కింద డిక్లేర్ చేసే అథారిటీ అనేది ఉంటుంది. అది స్టేట్ గవర్నమెంట్స్ డిక్లేర్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ థ్రెట్ టు బయోడైవర్సిటీ? బయోడైవర్సిటీ వల్ల వచ్చే థ్రెట్ కానిది ఏంటి అంటే కనుక బయోడైవర్సిటీకి థ్రెట్ కానిది ఏది అంటే కనుక ఇన్సిటు కన్జర్వేషన్. ఫుడ్ చైన్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ టు ఫార్మ్ ఫుడ్ వెబ్స్ అండి. ఒక ఫుడ్ చైన్ ఇంకో ఫుడ్ చైన్ కనెక్ట్ అయితే అది ఫుడ్ వెబ్ అంటారు. ఈస్టర్న్ హిమాలయాస్ ఇన్ ఇండియా ఫాల్ అండర్ విచ్ గ్లోబల్ బయోడైవర్సిటీ స్పాట్? హిమాలయాస్ అండి, మెయిన్ హిమాలయాస్ దాంట్లో గ్లోబల్ దాంట్లో ఫాలో అవుతాయి కాబట్టి దాన్ని ఈస్టర్న్ హిమాలయాస్, అదే హిమాలయాస్ అని అన్నారు. ద కార్బన్ సిక్వెస్ట్రేషన్ పొటెన్షియల్ ఈస్ హైయెస్ట్ ఇన్, యాక్చువల్లీ చెప్పాలంటే ఐ థింక్ ఇట్ మెచ్యూర్ ఫారెస్ట్ విత్ హై బయోమాస్, దాంట్లో వచ్చేసరికి కార్బన్ సెక్వెస్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందని అంటారు. ఎస్, సో మెచ్యూర్ ఫారెస్ట్ విత్ హై బయోమాస్. దీనికన్నా ఇంకా ఎక్కువ సెక్వెస్ట్రేషన్ ఎక్కడ ఉంటాయంటే మ్యాంగ్రోవ్స్ అండి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఇంకా. ప్రాజెక్ట్ టైగర్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ 1973 అండి, అది బాగా క్లాసికల్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992లో లాంచ్ చేశారండి. ఓకే, అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సెకండరీ సక్సెషన్? ఇది ఇట్స్ ఫాస్టర్ దెన్ ప్రైమరీ సక్సెషన్ డ్యూ టు ఎగ్జిస్టింగ్ సాయిల్. ఎందుకంటే ఫస్ట్ లిచెన్స్ అనేవి ఆ పైనీర్స్ కింద యాక్ట్ చేసి చక్కగా ప్రైమరీ సక్సెషన్లోని చక్కగా డెవలప్ చేసేస్తాయి దాన్ని. Next, the term biodiversity hotspot requires at least 1500 vascular plants as endemics and should last about at least 70% of its original habitat.
Okay, man-wildlife conflict increases with habitat fragmentation. Fragmentation forces wildlife to move through human-dominated landscapes. Both India are true and R is correct explanation of A. Which of the following is an example of the ecosystem diversity in India? అంటే mangroves, coral reefs, alpine meadows ఇవన్నీ కూడా ఒక్కొక్క ఎకోసిస్టమ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రైమర్లీ ఎయిమ్స్ యాక్ట్ మెయిన్ గా వచ్చేసరికి ఇది ల్యాండ్ డైవర్షన్ ని అదుపులో ఉంచుకోవడం కోసం, ఫారెస్ట్ ల్యాండ్ ని ఇష్టానుసారంగా నాన్ ఫారెస్ట్రీ పర్పస్ కోసం డైవర్సిఫై చేసే అర్హతను అనేది అడ్డుకట్ట వేయడానికి, అది అథారిటీని సెంట్రల్ గవర్నమెంట్ లో పెట్టుకోవడానికి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రొడ్యూసర్ ఇన్ ఎకోసిస్టమ్? జూ ప్లాంక్టన్ వచ్చేసరికి ఇట్స్ నాట్ ఎ ప్రొడ్యూసర్ అండి. అది జూ ప్లాంక్టన్ ఫీడ్స్ ఆన్ ది ఫైటో ప్లాంక్టన్ అండి. ఓకే, సో జూ ప్లాంక్టన్ అనేది మాత్రం కాదు. దే ఆర్ ది కన్స్యూమర్స్. ఇండియన్ బయోడైవర్సిటీ అట్ నేషనల్ లెవెల్ ఈజ్ హై డ్యూ టు వేరియడ్ క్లైమేట్. ఇవన్నీ కూడా ఐ థింక్ 1, 2, 3 షుడ్ బి ది రైట్ ఆన్సర్స్. ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి ది రైట్ ఆన్సర్స్. ఐ థింక్ ఎస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ది రైట్ ఆన్సర్స్. డి అనేది రైట్ ఆన్సర్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్ సిటు కన్జర్వేషన్? ఇన్ సిటు కన్జర్వేషన్ అంటే ఉన్న చోట్లనే యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. యానిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అట్ దేర్ ఓన్ హ్యాబిటాట్స్. యానిమల్స్ ప్రొటెక్టెడ్ అట్ దేర్ ఓన్ హ్యాబిటాట్స్. సో దీంట్లో వచ్చేసరికి మెయిన్ గా బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏదైతే ఉందో అది ఇన్ సిటు కన్జర్వేషన్ అండి. మిగిలినవన్నీ కూడా ఎక్స్ సిటు కన్జర్వేషన్. ఓవర్ గ్రేజింగ్ లీడ్స్ టు ది సాయిల్ కాంపాక్షన్ అండ్ ఎరోజన్ అండి. ద నగోయా ప్రోటోకాల్ ఈజ్ మెయిన్లీ ఫర్ ది ఇట్స్ 2002 అనుకుంటున్నాను నాకు తెలిసి. లెట్ us మేక్ ష్యూర్ ద నగోయా ప్రోటోకాల్ ఇయర్ అనేది వేర్ ఇస్ ఇట్ నగోయా ప్రోటోకాల్ 2010 ఇది నగోయా ప్రోటోకాల్ అనేది. యాక్సెస్ షేరింగ్ జస్ట్ నగోయా ప్రోటోకాల్ 2010 అండి. ఇది యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఆఫ్ ది జెనెటిక్ రిసోర్సెస్ సంబంధించిందండి. సో ఒక పూర్ కంట్రీ నుంచి మెడిసిన్ ప్లాంట్ తీసుకుని కార్పొరేటైజ్ చేసుకుని శుభ్రంగా ప్రాఫిట్స్ చేసుకుంటే కనుక ఒక కంపెనీ, ఆ కంపెనీ ఖచ్చితంగా ప్రాఫిట్స్ అనేది షేర్ చేసుకోవాలి పూర్ కంట్రీతోని. ఇది నగోయా ప్రోటోకాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో ఇక్కడతో మనం ఆపుదామండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎలా కంటిన్యూ అవుదాం. అంతవరకు సెలవు, టాటా, బై బై, జై హింద్.